హాయ్ అండి, అందరికీ నమస్కారం. నుండి వచ్చాను. 5-1కి వచ్చాను. మంచి ఎండలో వచ్చాననమాట. మార్నింగ్ అక్కడ అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే పాలు తాగి ఇంకా రస్కు 1, 2 తీసుకున్నాను. మా చిన్నోడు కూడా తిన్నాడనమాట. అయితే మార్నింగ్ తను టిఫిన్ చేసి బాక్స్లో పెట్టింది. దోశలు చేసింది. వద్దని చెప్పాను కానీ బస్సులో తినండి అనేసి దోశలు చేసి ఇంకా పల్లి చట్నీ చేసింది కానీ వద్దని చెప్పాను. ఇంకా పండుమిర్చి పచ్చడి ఉంటుంది కదా, అది పెట్టేసిందనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరాం. ఇంటికైతే వచ్చేసాను. ఫ్రిడ్జ్ చూసారు కదా, కూరగాయలు కూడా ఏమీ లేవు. ఇంకా లంచ్ చేయలేదు. ముందైతే బ్రష్ చేసి స్నానం చేసి వచ్చాను నేను మా చిన్ను. ఎందుకంటే బ్రష్లు కూడా తీసుకెళ్ళలేదు. వెంటనే రిటర్న్ అవుతామని చెప్పాను కదా, బ్రష్ కూడా తీసుకెళ్ళలేదు. ఇంకా రాగానే ముందు ఫ్రెష్ అయ్యి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను. ఆకలేస్తుంది, మరి ఏం తినాలి అని ఆలోచించాను. వైట్ రైస్ అయితే వండాను. ఇంకా కూరగాయలు కూడా ఏమీ లేవు కదా, ఇంకేం చేశానంటే మా టమాటా చట్నీ ఉంటే వేసుకొని తిన్నాను. వచ్చిన దగ్గర నుంచి ఏం చేశానంటే ఫస్ట్ బట్టలు వాషింగ్ చేశాను. 2 టబ్బుల బట్టలు. వెళ్ళేటప్పటికి ఒక టబ్బు ఉన్నాయి, వేసిపోయాను. డాబా మీద ఆరేసి వెళ్ళాను. ఇంకా మా నాన్న ఇంట్లో ఉంటాడు కదా అనేసి డాబా మీద ఎండేసి వెళ్ళాను. ఇంకా వచ్చేసరికి మళ్ళీ 2 టబ్బుల బట్టలు ఉన్నాయన్నమాట. ఇంకా ఆ బట్టలు చూస్తే నాకు చిరాకేసింది. ఇక రాగానే ముందు వాషింగ్ ఆన్ చేసి ఇంకా మేము బ్రష్ చేసుకొని స్నానం చేసి ఇల్లంతా కొంచెం గజిబిజిగా ఉందన్నమాట. ఇంట్లో లేడీస్ లేకపోతే ఇల్లంతా అట్లనే ఉంటుంది కదా. నెక్స్ట్ ఇక్కడ మా నాన్న చేసిన మంచి పని ఏంటో తెలుసా, లీటర్ పాలను అయితే తోడుపెట్టాడు. ఇంకా పాలు విరిగిపోతాయి కదా సమ్మర్లో, ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టలేదట్టుంది. ఆ పాలు అయితే తోడుపెట్టేశాడు. ఈరోజు మంచిగా పెరుగుతో అయితే కుమ్మేయచ్చు. ఇంకా కర్రీ కూడా ఎట్లాగో ఏం లేదు కదా. ఇంకా రాగానే ఫస్ట్ ఏంటంటే మెల్ల ఉన్న గోల్డ్ మొత్తం కూడా తీసాను. ఇంకా రింగ్స్ అయితే బ్లాక్ బీడ్స్ అయితే ముందు అవి తీసిన తర్వాతనే ఎంత హాయిగా అనిపించిందో ఈ సమ్మర్లో. ఇక ఈ నగలు, ఈ మేకప్లు అంటే అసలు భరించలేమన్నమాట ఈ ఎండ వేడికి. అవి తీసిన తర్వాత స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అసలు ఇక మాటల్లో చెప్పలేం, అంత హాయిగా ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే నిద్ర లేదు, జర్నీకే సరిపోయింది 18 hours. ఇంకా నెక్స్ట్ మా నాని నైట్ ఇది డిన్నర్ అయితే ఏం చేయొద్దని చెప్పాడు. డిన్నర్ ప్రిపేర్ చేయడానికి కూడా ఇంట్లో ఏం కూరగాయలు లేవు, ఓన్లీ రైసే ఉందన్నమాట. ఇంకా అందుకని బిర్యానీ ఆర్డర్ చేశారు. బిర్యానీ ఆర్డర్ చేసి తను బయటకు వెళ్ళారనమాట. హలీం తినడానికి కోసమని బయటకు వెళ్ళారు. బిర్యానీ వచ్చిన తర్వాత రిసీవ్ చేసుకొని నన్ను మా చిన్నుని తినమని చెప్పేసి వెళ్ళారనమాట. ఇంకా కొరియర్ ఆయన వచ్చాడు, బిర్యానీ పార్సల్ అయితే ఇచ్చేసాడు. తినాలి. ఇంకా ఆఫ్టర్నూన్ అంటే ఎట్లా కొద్దిగా రైస్ పెట్టేసి టమాటా పిక్లు వేసుకొని ఆ తర్వాత పెరుగు తిన్నాం. పెరుగన్నం కాదు, పెరుగు తిన్నాం బౌల్లో వేసుకొని. ఆకలి అయితే దంచుతుంది, ఇంకా తినాలి. మా చిన్నుతో చెప్తే ఇంకా పెట్టేసే మమ్మీ అని చెప్పాడు. నేను ముందుగానే ప్లేట్స్ అయితే కడిగి పెట్టేశాను. నాకు అరిటాకుల్లో భోజనం చేయడం అంటే చాలా ఇష్టం, ఎంత ఇష్టమో. ఇంకేంటంటే ఇప్పుడు అరిటాకు చెట్లు కనిపించట్లేదు కదా ఎక్కడో ఒక చోట. అదే విలేజ్ల్లో అయితే చెట్లు అయితే కనిపిస్తాయి, ఇంకా సిటీలో ఎక్కడ కనిపిస్తాయి. ఇంకా అవి దొరకవు కాబట్టి ఇలాంటి ప్లేట్స్లైనా తిని మన మన కోరికను తీర్చుకోవచ్చు కదా. అందుకే డీమార్ట్లో 2 ప్లేట్స్ తీసుకున్నాను అనమాట, రౌండ్వి. ఒకటేమో ఆకు షేప్లో తీసుకున్నాను. ఇంకా ఆకు షేప్లో పెట్టుకొని తినాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇట్లా సర్కిల్ షేప్ అయితే బాగుండు. ఇంకా మా చిన్నుకి నచ్చి తీసుకున్నాను అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఏంది, ఇంకా బిర్యానీ పార్సల్ అయితే వచ్చేసింది. ఇంకా కట్ చేసి ఇంకా తినేయాలి. మీరు ఈరోజు డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే జర్నీ చేసి వచ్చాం కదా, జర్నీ సిక్ బాగా ఉందన్నమాట. రాగానే ఇల్లు అయితే నీట్గానే ఉంది. బయట బాల్కనీ అయితే మొత్తం డస్ట్ అనమాట. ఇంకా పనామ అయితే వాకిలు చల్లిపోద్ది. ఇంకా బాల్కనీ అయితే ఉడవలేదు మరి. ఇంకా అదంతా డస్ట్గా ఉంటే ఇంకా సాయంత్రం అయితే క్లీన్ చేశాను. ఇంకా రాగానే ఆ పని చేసుకోవాలంటే ఇంకా ఓపిక ఉండదు కదా. ముందు ఏంటంటే ఇంకా లంచ్ తినేసి కొంచెం రిలాక్స్ అయ్యామన్నమాట. ఇంకా బట్టలు పైన ఆరేసి వచ్చాను. ఆ 2 టబ్బుల బట్టలు కదా, బట్టలు వాషింగ్ అయిన తర్వాత బట్టలు ఆరేసి వచ్చాను. పైన బట్టలు తీసుకొచ్చి మడత పెట్టేశాను. ఇంకా మడత పెట్టి ఎవరి బట్టల దగ్గర వాళ్ళకి సర్దేశాను అనమాట. ఇంకా నాకు బిర్యానీ ఎన్నిసార్లు తిన్నా కూడా అసలు మొహం అయితే కొట్టదండి, అంత ఇష్టం. వెజ్ బిర్యానీ కానీ ఎగ్ బిర్యానీ కానీ అసలు ఎన్నిసార్లు తిన్నా కూడా తింటూనే ఉంటాను అనమాట. అది డైలీ 1 టైం, మళ్ళీ సెకండ్ టైం అయితే తినలేను. డైలీ 1 టైం అయితే
తినేస్తాను కానీ మళ్ళీ ఆ బిర్యానీ సెకండ్ టైం తినమంటే తినలేనమాట. నాకు బిర్యానీ అంటే అంత ఇష్టం. మీలో ఎవరైనా బిర్యానీ ఫేవరెట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ స్ప్రైట్ అయితే మా ఇంట్లో ఎప్పుడూ ఉంటుందన్నమాట. స్ప్రైట్ బాటిల్ అయిపోగానే వెంటనే తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తాను. ఇంకా అంటే డైలీ ఏం తాగము. ఇలాంటి స్పెషల్‌గా ఏమన్నా డిన్నర్ ఏమన్నా స్పెషల్‌గా ఉంటే కంపల్సరీ తాగుతాం అనమాట. ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగడం కూడా హెల్త్‌కి మంచిది కాదు. నెక్స్ట్ ఇక్కడ బిర్యానీ అయితే మంచి స్మెల్ వస్తుంది. ఇంకా చూస్తేనే నోరూరిపోతుంది. ఫాస్ట్‌గా తినేయాలి. నెక్స్ట్ ఇక్కడ మా చిన్నునేమో ఏదో యూట్యూబ్‌లో ఏదో ప్రోగ్రామ్ పెట్టాడు. కొంతమంది ఛానల్స్ చూస్తుంటాం అనమాట. ఆ ఛానల్స్ చూస్తున్నాము. ఇంకా సౌండ్ పెద్దగా పెడితే నేనే తగ్గించమని చెప్పాను. ఇంకోవైపు వాషింగ్ కూడా ఆన్ చేశాను నైట్ టైం. చాలా బట్టలు ఉన్నాయి కదా. ముందు మనం ఎక్కడికైనా వెళ్ళినా ఇంట్లో ఏమన్నా ఏది ఫెస్టివల్స్ అయినా ఏమన్నా స్పెషల్ డేస్ అయినా కూడా ముందు ఎక్కువ గిన్నెలు బట్టలేనండి. వాటితోనే ఎక్కువ పని ఉంటుందన్నమాట. ఇక బట్టలు వాషింగ్ వేసి వచ్చి ఇంకా డిన్నర్ అయితే చేస్తున్నాను. కింద కూర్చోవడం చాలా ఇబ్బందిగా అనిపించింది కానీ మరి ఏం చేస్తా, ఇంట్లో టేబుల్ లేదు కదా. అయితే ఇవన్నీ టీపా మీద పెట్టుకొని తిందామంటే సరిపోదు. ఇంకా ఎందుకులే ఇంకా మొత్తం కింద పరుచుకొని తింటే మనసు తృప్తిగా తిన్నట్టు ఉంటుంది కదా. అందుకే కింద పెట్టుకొని తిన్నాను. మా చిన్నోనే దివాన్ కాటు మీద కూర్చున్నాడు. ఇంకా తనకు ప్లేట్లో పెట్టిస్తే తినుకుంటూ టీవీ చూస్తున్నాడు. బిర్యానీ అయితే సూపర్గా ఉంది. గ్రేవీసు, ఆనియన్స్, కీరా అవన్నీ కూడా ఇచ్చారనమాట. లెమను ఇంకా అవన్నీ కూడా అందులో సైడ్ డిష్గా తింటూ నేను కూడా టీవీ చూస్తున్నాను. ఈలోపు ఏమిటంటే నాకు కాల్స్ వచ్చాయి అక్క దగ్గర నుంచి. తనతో మధ్యలో లేచి మాట్లాడి వచ్చి మళ్ళీ ఇంకా తినడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా కూరగాయలకి వెళ్దామని అనుకున్నాను. ఇంకా తొందరగా తినేస్తే మా నాని వస్తానని చెప్పారనమాట. అయితే తను రాలేదు, లేట్ అయింది. ఇంకా లేట్ అయితే మళ్ళీ కూరగాయలు ఉండవు కదా, అందుకని ఇంకా వెళ్ళలేదన్నమాట. ఇంకా కిరాణం షాప్లో కూడా కొన్ని కిరాణం తీసుకురావాలి అంటే ఊరికి వెళ్ళకముందే తీసుకురావాలని అనుకున్నాను. ఇంకా సడన్ జర్నీ అయింది కదా, దానివల్ల సరే ఊరి నుండి వచ్చిన తర్వాత తీసుకుందాం అనేసి ఆగానమాట. ఈరోజైతే వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకా హైదరాబాద్లో కన్నా ఎండలు మా ఊళ్ళో తక్కువగానే ఉన్నాయండి. హైదరాబాద్లోనే ఎండలు అసలు భరించలేని ఎండలు అనమాట. అక్కడైతే కొంచెం పర్వాలేదు, బెటర్ అనిపించింది. అంటే ఇక్కడి దానికన్నా అక్కడ కొంచెం బెటరే. నెక్స్ట్ మేము ఒక చిన్న లగేజ్ తీసుకెళ్ళాం కదా, ఇంకా నైటీ మా చిన్న నైట్ డ్రెస్ అవన్నీ తీసుకొచ్చి లాండ్రీ బాస్కెట్లో వేసాను. డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఈ బిర్యానీ మిగిలింది. మా నాన్న తింటాడేమో, ఇంకా తన కోసం అయితే ఉంచేసామన్నమాట. ఈలోపు మా నాని వచ్చారు. మా నాని వచ్చిన తర్వాత ఇంకా డిన్నర్ పెట్టినా అంటే వద్దన్నారన్నమాట. హలీం తిన్నాను, ఇంకా ఎక్కువైపోయింది, ఇంకా తినని చెప్పారు. ఇంకా దాని మీద నెట్ అయితే పెట్టాను. నెక్స్ట్ డే రోజు నైట్ అనమాట ఇది. ఇంకా కూరగాయలు నిన్న తీసుకొద్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేదు. ఇంకా ఇప్పుడు రెడీ అయ్యానమాట, కూరగాయలు తీసుకొద్దాము. ఇక్కడ మాకు దగ్గరలోనే బుధవారం మార్కెట్ ఉంది. మంగళవారం రోజు మార్కెట్ ఏమో కొంచెం దూరంలో వెళ్ళాలి. ఇంకా సండే రోజు మార్కెట్కి, వెన్స్డే రోజు మార్కెట్కి మిడిల్లో ఉంటుంది అనమాట మా ఇల్లు. సండే రోజు వెళ్ళొచ్చు, నెక్స్ట్ వెన్స్డే రోజు వెళ్ళొచ్చు అనమాట. ఇంకా రెడీ అయితే అయ్యాను. మా చిన్నోనేమో రాసుకుంటున్నాడు. ఇంకా తను అడిగాను అనమాట, వస్తావా డాడీ అంటే ఫస్ట్ ఏమో రానని చెప్పాడు. తర్వాత మళ్ళీ ఇంట్లో ఒక్కనే కదా మమ్మీ, నేను కూడా వస్తానని చెప్పాడు అనమాట. ఎట్లాగో మన చిన్ను రెడీ అయ్యి ఉన్నాడు కదా. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ గిన్నెలు అయితే తోమేశాను. ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏమీ తినలేదు. కొంచెం రైస్ కడిగి పెట్టాను అనమాట, వచ్చిన తర్వాత కుక్ చేయొచ్చు అనేసి. ఇంకా బట్టలు అయితే నేను స్నానం చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ వాషింగ్ వేసాను. ఇంకా బట్టలు అయితే ఆరేయాలి, రేపు ఆరేస్తాను. ఇంకా ఓపిక లేక టబ్లో వేసి పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ మార్కెట్ నుంచి వచ్చాము అనమాట. కూరగాయలన్నీ కూడా తీసుకొచ్చాను. రాగానే ముందు కాలు చేతులు కడుక్కొని లోపలికి వచ్చి రైస్ అయితే ఇంకా స్టవ్ మీద పెట్టాను అనమాట. ముందు రైస్ కుక్ అయితే కర్రీ తర్వాత చేయొచ్చు అనేసి ముందు రైస్ అయితే పెట్టాను. ఇక్కడ కూరగాయలు తీసుకొచ్చాను కదా, అవన్నీ కూడా బ్యాగ్లో ఉండి తీస్తున్నాను అనమాట. ఇంకా కూరగాయలన్నీ తర్వాత సర్దుదాం అనేసి అట్లా పక్కన పెట్టాను. ముందైతే డిన్నర్ చేశాను అనమాట. కర్రీ కూడా వండాను, అది మీకు వీడియోలో చూపించలేదులేండి. కర్రీ వచ్చేసి వంకాయ కర్రీ చేశాను. రైస్ కూడా కుక్ అయింది. ఇంకా మా చిన్నుకి పెట్టి నేను కూడా తిన్నాను. తినగానే ఇంకా మా నాన్ననేమో మోటార్ వేస్తాడనమాట. మోటార్ వేస్తే ఇంకా నేను ఈరోజు వద్దని చెప్పాను. అయితే రేపు పని ఆమె రాదని చెప్పింది.
నేను ఆఫ్టర్‌నూన్ స్నానానికి అంటే గేట్ లాకేసి స్నానానికి వెళ్ళాను. అయితే గేట్ కొట్టిందంట. ఇంకా నేను స్నానానికి వెళ్ళాను కదా! ఇంకా మా పక్కన నైబర్‌తో చెప్పి వెళ్ళిందనమాట. ఇట్లా రేపు రానని చెప్పండి. ఇట్లా వాళ్ళ అన్నయ్య చనిపోయారని చెప్పండి అని చెప్పిందనమాట. ఇంకా నేను స్నానం చేసి బయటకొచ్చిన తర్వాత మా చిన్ను కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. 12:30కి స్కూల్ అయిపోతే మా చిన్ను 1కి వస్తాడు కదా! ఇంకా గేట్ లాక్ తీద్దామనేసి 1కి గేట్ దగ్గర నిలబడితే ఇంకా మా పక్కనామె పిలిచి ఇట్లా మీ పనామె వచ్చింది రేపు రాదని చెప్పింది. మీరు అంటే డోర్ కొట్టింది కానీ మీరు బయటికి రాలేదని చెప్పిందనమాట. సరే వచ్చిన తర్వాత తనతో చెప్పమని చెప్పి వెళ్ళిపోయిందనమాట. ఇంకా నేను బయటికి వెళ్ళినప్పుడు ఇంకా నన్ను పిలిచి చెప్పిందనమాట. ఇంకా ఎట్లాగో పనామె రాదు కదా! మార్నింగ్ అయితే కొంచెం నాకు బిజీగా ఉంటుంది. వాకిలి ఊడవడం కొంచెం కుదరదనమాట. ఇంకా అందుకనేసి నైటే చల్లేసి ఇంకా ముగ్గు పెడితే మార్నింగ్ ఇంకా ఏది టిఫిన్ సెక్షన్, కుకింగ్ సెక్షనే ఉంటుంది కదా! ఇంకా అందుకనేసి నైటే వాకిలి చల్లి కొద్దిగా చెట్లకి నీళ్ళైతే పట్టాను. ఇంకా చెట్లకి నీళ్ళు పట్టక 20 డేసేనండి. ఎందుకంటే ఇంకా పనామే చల్లుతుంది కదా! ఇంకా ఆమె పట్టి పట్టక వాకిలి చల్లిపోతుంది. ఇంకా నేను కూడా ఏమనట్లేదులేండి. ఇంకా ఈ మధ్యలో ఒక 2, 3 సార్లు వర్షాలు కూడా పడ్డాయి కదా! ఇంకా సరే తర్వాతైనా పట్టొచ్చని అనుకున్నాను. ఈలోపు ఊరెళ్ళి కూడా వచ్చాననమాట. ఇంకెట్లాగో రేపు పనామె రాదు కదా! ఇంకా ముందు చెట్లకు నీళ్ళు పట్టేసి ఇంకా వాకిలి చల్లొచ్చు అనేసి ముందు చెట్లకైతే నీళ్ళు పెడుతున్నాను. చెట్లంటే పెద్ద చెట్లు ఏమి లేవులేండి. నాకు అంతకుముందు చెట్లు అంటే చాలా ఇష్టం. చెట్లను పెంచడం అన్నా చాలా ఇష్టం అనమాట. కాకపోతే ఇంకా పిల్లలైతే ఆగమాగం చేస్తున్నారు. ఇంకా అందరికీ కొంతమందికి అయితే స్కూల్స్కి ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ కూడా ఇచ్చారు కదా! ఇంకా వాళ్ళు ఎనీ టైం రోడ్ల మీద ఆడుతున్నారు. ఇంకా ఏ ఆకుని తెంచా, పువ్వుని తెంచా, కొమ్మలు ఎరవా ఇంకా అట్లా చేస్తుంటే ఆ చెట్లను పెంచాలనే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదండి. అసలు చెట్లు అంటే నాకు ఎంత ప్రాణమో, గార్డెనింగ్ చేయాలంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అవి వాళ్ళు చేసే పనులను చూసి నాకు ఇంకా చెట్ల మీద విరక్తి వచ్చేసింది. ఇంకా చెట్లను మనం ఎంత పెంచుకున్నా కూడా బయట వాళ్ళు ఖరాబ్ చేస్తుంటే ఇంకొకసారి చిరాకు వస్తుంది కదా! ఇంకా అందుకే చెట్లని పెంచడం కూడా బంద్ చేశాను. ఇంకా ఉన్న చెట్లనే మెయింటైన్ చేసుకుంటే చాలే అనిపించింది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చెట్లకు నీళ్ళు పట్టేసి ఇంకా లెఫ్ట్ సైడ్లో అయితే కొద్దిగా జామ చెట్టు ఉంది. ఇంకా ఆ జామ చెట్టుకి కొద్దిగా వాటర్ అయితే పట్టాను. పట్టిన తర్వాత ఇంకా ర్యాంప్ అవన్నీ కూడా వాటర్తో క్లీన్ చేస్తాను అనమాట. ఇంకా పనామె ఏంటంటే జస్ట్ వాకిలి చల్లినట్టు చల్లిపోద్ది కదా ర్యాంప్ మీద. ఇంకా నేనే పైప్ పెట్టేసి మంచి నీట్గా కడిగాను. అంటే ర్యాంప్ మీద స్టెప్స్ మీద ముగ్గు వేస్తుంది కదా, ఇంకొంచెం తెల్లగా ఉంటే కొంచెం వాటర్ అయితే కొట్టేసాను అనమాట. ఇప్పుడు నీట్గా ఉంది. ఇంకా ఆమె ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు మరి. ఇంకా నైట్ అయితే కాల్ చేస్తాను. రేపైతే రాదులేండి. ఇంకా అసలు ఎన్ని రోజుల వరకు రాదో కాల్ చేసి కనుక్కోవాలన్నమాట. ఇక్కడైతే చల్లేసాను. ఇంకా చల్లిన తర్వాత పైప్ అంతా కూడా మళ్ళీ తీసుకెళ్ళి సందులో పెట్టేసాను అనమాట. ఇంకా డ్రై అయిపోయింది. వెంటనే ముగ్గు పెట్టాలి కదా, ముగ్గు అయితే పెట్టేస్తాను అనమాట. మా నాన్న బయటికి వెళ్ళి ఇంకా రాలేదు, ఏదో పని మీద వెళ్ళాడనమాట. కూరగాయలు తీసుకొచ్చి వచ్చిన తర్వాత కొద్దిసేపు ఏదో వర్క్ చేసుకున్నాడు. వర్క్ చేసుకున్న తర్వాత నేను కుకింగ్ చేసేటప్పుడు నేను బయటికి వెళ్ళి వస్తానని చెప్పాడనమాట. వెళ్ళేటప్పుడు మీరు తినేసేయండి, నేను వచ్చిన తర్వాత తింటానని చెప్పేసి వెళ్ళాడు. ఇంకా రాలేదు, తన కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చిన్న ముగ్గులే పెడతానండి. నాకు అంటే అంతకుముందు ముగ్గులు వేసేదాన్ని కానీ ఇంకా ఇప్పుడు ఇంకా పనామ వచ్చిన దగ్గర నుంచి అయితే నాకు ఆ ముగ్గుల మీద కూడా అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. ఏదో ముగ్గు వేయాలి కదా అన్నట్టు ముగ్గు వేస్తాను కానీ ఇంకా అంత పెద్దగా ముగ్గులు అయితే ఏం లేవు. వచ్చు కానీ ఇంకా అంత ఇంట్రెస్ట్ పెట్టాను అనమాట. ఇంకా అందరూ వేసుకునే 4 చుక్కల ముగ్గు అంటే డైలీ వేస్తారు కదా, ఆ 4 చుక్కల ముగ్గే వేశాను. నేను ముగ్గు వేసేటప్పుడు ఏంటంటే నాకు అంత లావుగా రాదు, ఇంకా సన్నగా వేస్తాను అనమాట. ఇంకా సంక్రాంతి అప్పుడైతే ఇంకా 2-3 టైమ్స్ దాని మీద మళ్ళీ వేస్తుంటాను కాబట్టి లావుగా కనపడుతుంది. నేను ముగ్గు వేస్తే మాత్రం అసలు కనపడదు, అంత సన్నగా వేస్తాను అనమాట. ఇక అక్కడ వాకిట్లో ముగ్గు వేశాను. నెక్స్ట్ ఇక్కడ స్టెప్స్ మీద జస్ట్ లైన్స్ గీసాను. ఇంకా లోపలికి వచ్చాను. ఇంకా వర్క్ ఉంటుంది కదా, లోపలికి వచ్చేసాను. ఇంకా డ్రెస్లో ఉంటే ఒకటే ఉక్కపోత అనమాట. కిచెన్లో ఫ్యాన్ లేదు, అంటే స్టాండ్ ఫ్యాన్ ఉంది కానీ ఇంకా అది వేయలేదన్నమాట. ఇంకా నైటీ అంటే డ్రెస్ చేంజ్ చేసుకొని నైటీ వేసుకున్నాను. నైటీ వేసుకుంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కదా, అందుట్లో సమ్మర్ కదా, కిచెన్లో ఉండాలంటేనే ఎక్కువసేపు చిరాకు వస్తుందన్నమాట. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని నైటీ వేసుకొని వచ్చి ఆ కూరగాయలన్నీ కూడా ఇంకా సర్దాలి. దీనికే ఒక 1/2 అవర్ టైం పడుతుందేమో.
ఇంకా ఇక్కడ బుధవారం మార్కెట్ కదా, మెయిన్ రోడ్లో ఉంటుంది, కాకపోతే ట్రాఫిక్ జామ్ అవుద్ది. ఇంకా అయినా సరే ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు. మళ్ళీ రేపు టిఫిను ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి కదా. మా చిన్ను కంటే ఎట్లాగో బాక్స్ అవసరం లేదు, కానీ మా నాన్నకి బాక్స్ పెట్టాలి కదా. అందుకే కంపల్సరీ కూరగాయల మార్కెట్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట. అసలు నిన్ననే వెళ్ళాల్సి వచ్చేది, కానీ ఇంకా పని నుండి వెళ్ళలేదు. ఇంకా కూరగాయలన్నీ సర్దేసిన తర్వాత ఇంకా లంచ్ అదే డిన్నర్ చేసిన తర్వాత మా నాన్నకి కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత తను కూడా డిన్నర్ చేశాడు. ఇంకా గిన్నెలన్నీ కూడా క్లీన్ చేశాను. ఇంకా వేస్ట్ ఉంటే డస్ట్బిన్లో పెట్టేసి వచ్చాను అనమాట. ఇంకా రేపటికి కావాల్సిన కూరగాయలన్నీ కూడా ప్లేట్లో పెట్టుకున్నాను. రైస్ అయితే ఒక గిన్నెలో పోసి పెట్టుకున్నాను. ఇంకా కిచెన్లో వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా కిచెన్ లైట్ ఆఫ్ చేసి బెడ్రూమ్ కూడా వచ్చేసాను అనమాట. ఈలోపు మా చిన్ను ఇంకా ఏసీ ఆన్ చేస్తే పడుకున్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.